వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్. స్టోరీ పోస్ట్ చేసే ముందు అందరికీ ఒక విషయం చెప్తాను. మనస్సాక్షి సోది ఎక్కువైపోతుంది అని అడుగుతున్నారు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో అసలు ఉండదు. స్టార్టింగ్ ఎందుకు అంటే దక్ష ఒక బాధ్యతలు మోస్తూ బాధ్యతల కోసమే బతికే అమ్మాయి. అలాంటి అమ్మాయి అనుకోకుండా ఒక వ్యక్తి జీవితంలోకి అడుగు పెడితే మరి తన అంతర్మదనం ఇలాగే ఉంటుంది అని చూపించాలని. పైగా దక్షకి ఫ్రెండ్స్ ఎవరూ లేరు కాబట్టి ఈ విధంగా తన మనసు చూపించాల్సి వస్తుంది. ముందు ముందు ఇది ఉండదు, అర్థం చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అప్పుడు ఏ దిక్కు లేకుండా ఒంటరిగా ఉన్న నిన్ను నా సొంతం చేసుకుంటాను. దక్ష కాసుకో, ఈ వీరేంద్రరెడ్డి దెబ్బ నా దెబ్బకి గిజగిజలాడాలా అన్నాడు సంతోషంతో. పొద్దున్నే నిద్రలేచాడు రుద్ర. అతన్ని మొత్తంగా చుట్టుకొని అతని గుండెల మీద తలవాల్చి అతని అరచేతిని గట్టిగా పట్టుకొని హాయిగా నిద్రపోతూ కనిపించింది దక్ష. తన్ని అలా చూస్తూ ఉంటే ఆమెతో గడిపిన జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కదలాడాయి. తనని చూస్తూ ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోయాడు రుద్ర. ఆమె నుదురు మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. తర్వాత లేచి వెళ్ళిపోతూ ఉంటే నిద్రలో అతని అరచేతిని గట్టిగా చుట్టుకొని ఉందేమో. అతని వెళ్ళడానికి వీలు కుదరక ఆమె పక్కనే ఒరిగిపోయాడు. మళ్ళీ ఆమెని అలా చూస్తూ ఉన్నాడు. మెల్లగా నిద్రలేచింది దక్ష. అమాంతం అతన్ని చుట్టేసి ఉండడం చూసి కంగారుగా పైకి లేచింది. రుద్ర కూడా లేచి కూర్చున్నాడు. చెప్పేయాలి, ఆయనకి నిజం చెప్పేయాలి అని మనసులో అనుకుంది. ఏంది, ఏం ఆలోచిస్తా ఉండావు అడిగాడు. ఆ ఏం లేదు, నేను ఫ్రెష్ అయ్యి టీ తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళి రుద్ర కోసం టీ తయారు చేస్తూ కూడా ఇప్పుడు ఎలా అయినా ఆయనతో చెప్పేయాలి అనుకుంది. టీ తీసుకుని వెళ్ళింది. నిజం చెప్పాలి అనుకుంటున్నా అతని నుండి దూరం అయిపోతుందేమో అని ఏదో తెలియని భయం ఆమె నోరు పెగలనివ్వలేదు. రుద్ర టీ తాగేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఏమైంది దక్ష, నీకు చెప్పేయాలని నిర్ణయించుకున్నావు కదా, మరి ఎందుకు ఈ అర్థం పర్థం లేని ఆలోచనలు? ఏం జరిగితే అది జరుగుతుంది. కాలానికి దైవానికి ఆ నిర్ణయం వదిలేసి నువ్వు చెప్పాలనుకున్నది ఆయనతో చెప్పు అని తనలో తానే అనుకుంది. గుండెల నిండా గాలి పీల్చుకొని సిద్ధమైంది అతను వస్తే నిజం చెప్పడానికి. రుద్ర ఫ్రెష్ అయి వచ్చాడు. త్వరగా రెడీ అవుతుంటే రుద్రగారు అంది. ఏంది అన్నాడు. మీతో ఒక విషయం చెప్పాలి అంది. చెప్పు అన్నాడు. అది మరి అంటుంటే నేను పోయేస్తా, తర్వాత మాట్లాడదాం అన్నాడు. అదేంటి ఇంత త్వరగా వెళ్ళిపోతున్నారు అడిగింది. పక్క ఊర్లో ఒక పొలం రిజిస్ట్రేషన్ ఉండాది, నేను విన్నా పోవాలా అన్నాడు. కానీ రుద్రగారు మీతో మాట్లాడాలి అంటుంటే వచ్చాక మాట్లాడదామని చెప్పినాను కదా, ఉండు పోయేసొస్తా అనేసి వెళ్ళిపోయాడు. దక్ష నిరాశగా కూర్చొని ఉండిపోయిందలా. ఇప్పుడు ఏమైంది? చెప్పాలని నిర్ణయించుకున్నాక ఇప్పుడైతే ఏంటి, సాయంత్రం అయితే ఏంటి, ఎప్పుడైనా చెప్పే తీరాలి అని బలంగా నిశ్చయించుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది. కానీ కొన్ని కథలు మలుపు తిరగడానికి, కొన్ని జీవితాలు అతలాకుతలం అవ్వడానికి ఒక్క క్షణం చాలని అప్పటికి ఆమెకి తెలియదు కదా. రుద్ర వీరు రిజిస్ట్రేషన్ కోసం బయలుదేరారు. రుద్రవీర ప్రతాపరెడ్డి వచ్చేది ఈ తోవలోనే కదా? దారికి అడ్డంగా రాళ్ళు పేర్చుతో ఉన్న తన మనుషుల్ని అడిగాడు వీరేంద్రరెడ్డి. అవునన్నా, ఈ తోవలోనే వస్తారు అన్నాడు. మీరు సరిగ్గా కనుక్కుండారా లేదా అడిగాడు. సరిగ్గానే కనుక్కుండామన్నా అన్నాడు ఒక రౌడీ. రే శంకర, ఓ తూరి ఇట్రా పిలిచాడు. ఏందన్నా పిలిచినావు అడిగాడు శంకర్. నువ్వు ఓ తూరు ఆ గట్టు మీదకి పోయి అలా కారు వస్తుండాదో లేదో చూసి చెప్పు అన్నాడు. అట్టాగే అన్నా అనేసి రే పదండ్రా చూసొద్దాం అని వెళ్ళాడు శంకర్. రే, మన ప్లాన్ ఏందో అర్థమయ్యే ఉండదు కదా. ఆ రుద్రవీర ప్రతాపరెడ్డిని చంపడం అంత తేలికైన విషయం కాదు. ఆడిని లేపడం కూడా మనకిప్పుడు అంత ముఖ్యం కాదు. ఒక ఏళ లేపేయడానికి కుదిరితే లేపేయండి అన్నాడు. అట్టాగే అన్నా అన్నారు అందరూ కలిసి. కానీ మీరు ఆడికి దొరికిపోవాలా, దొరికిపోయాక ఏం చెయ్యాలో తెలుసు కదా, అట్టాగే చేయండి అన్నాడు. సరే అన్నా అన్నారు. ఒక అరగంట తర్వాత అన్నా వాళ్ళ కారు వస్తుండదన్నా అరిచాడు శంకర్. చెప్పింది గుర్తుండదు కదా, ఇవాళ ఆ రుద్రవీర ప్రతాపరెడ్డి మన వలలో సిక్కి తీరాల్సిందే అన్నాడు. జీప్ సడన్ బ్రేక్ వేశాడు వీరు. ఏమై ఉండదురా, బండి అట్టా ఆపావు అడిగాడు రుద్ర. అన్నా, దారికి అడ్డంగా రాళ్ళు పేర్చుండాయి, నాకేదో అనుమానంగా ఉండాది, నువ్వు జీప్ దిగొద్దన్నా, నేను పోయి చూసొస్తా అన్నాడు వీరు. రే వీరు, మనం సీమలో పుట్టినాంరా, అందులోనే ఈడ ఉండేది రుద్రవీర ప్రతాపరెడ్డి, ఇట్లాంటి ఆటికి భయపడితే ఎట్టారా వీరు, పద దిగి పక్కకు తప్పిద్దాం అన్నాడు రుద్ర. అన్నా, ఇది పగోళ్ళ పనే అని నాకు అనుమానంగా ఉండాది, భద్రమన్నా అన్ని వైపులు కాసుకొని చూడాలా అంటుండగానే వెనకే నక్కి నక్కి వచ్చిన వీరేంద్రరెడ్డి మనుషులు రుద్ర మీదకి దాడికి తెగబడ్డారు. రుద్ర వీరు ఇద్దరూ ఎదురుదాడి చేశారు. రుద్ర ఎదురుగా వచ్చిన నలుగురు మనుషుల్ని తన్ని అక్కడే పక్కకు విసిరేశాడు.
వెనకే వచ్చిన వాళ్ళని కూడా తెగ నరికి పారేశాడు. ఇలా రుద్ర స్టైల్లో వాళ్ళని ఉతికి ఆరేశాడు. వీరేందర్ రెడ్డి పథకం ప్రకారం వాళ్ళు రుద్రకి దొరికిపోవాలి కనుక రుద్ర చేతికి చిక్కారు. ఎవడు పంపినాడురా నిన్ను? ఏ చచ్చినా కొడుకు పంపితే నువ్వు వచ్చినావు? అడిగాడు రుద్ర. అది అన్నా అంటుంటే చెప్పండ్రా అన్నాడు వీరు ఒక్కటి పీకుతూ. కొండారెడ్డి పంపినాడన్నా అన్నాడు వాళ్ళల్లో ఒకడు. అనుకున్నా ఇది ఆగత్తర్నాయాల పనే అనుకున్నా. మేము ఈడికి వస్తాండామని ఎవరు చెప్పుండారా ఆ నా కొడుక్కి? చెప్పండి అడిగాడు. వాళ్ళు నోరు మెదపలేదు. మీరు ఇలా అడిగితే చెప్పర్రా, మీకు తగలాల్సిన 4 తగిలిస్తే చెప్తారు అని చెప్పి వీరు కొట్టడం స్టార్ట్ చేశాడు. చెప్తామన్నా, కొట్టొద్దన్నా అన్నాడు ఇంకొకడు. చెప్పండి మరి అన్నాడు రుద్ర. అది అది మీ పెండ్లమే చెప్పుండదన్నా అన్నాడు. రుద్ర కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది. ఏం కూసినారా? మా వదిన గురించి అంత మాట అంటారా అని వీరు వాళ్ళని కొడుతూ ఉంటే, నేను నిజమే చెప్తా ఉండామన్నా, ఆ అమ్మినే మీరు బయలుదేరుతా ఉండారని మా కొండారెడ్డి అన్నకి చెప్పుండాది. అందుకే మిమ్మల్ని మట్టు పెట్టేదానికి మమ్మల్ని ఈడకి పంపుండాడు చెప్పాడు ఆ రౌడీ. రుద్ర కళ్ళు ఎర్రబడ్డాయి. తన మీద దాడులు జరగడానికి కారణం దక్షయ్య అన్న విషయం అతని మనసు జీర్ణించుకోలేకపోతుంటే కోపము బాధ కలగలిపిన భావం కలుగుతూ ఉంది అతనికి. రుద్ర పిడికిలి బిగుసుకుంది గట్టిగా. వీరు అది గమనించి, అన్నా ఆడి మాటలు నమ్మొద్దన్నా, ఆడబద్ధం చెప్తా ఉండాడు. వదిన అట్టాంటిది కాదన్నా అన్నాడు. సానా మంచిదన్నా, నా మాట ఇనన్నా అన్నాడు. ఆపురా, బయటపడిపోయి ఉండాది మీ వదిన బండారం. ఇంకా ఏముండాది? ఆ దినం మా ఊర్లో నా మీద దాడి జరిగినప్పుడే కారణం ఆ అమ్మని తెలుసుకోవాల్సింది. నన్ను మట్టు పెట్టేదానికే కొండారెడ్డి ఆ అమ్మని పంపుండాడు. అందుకే నాతో ప్రేమ పెండ్లి అని నాటకమాడి బలవంతంగా నా చేత 3 ముళ్ళు వేయించుకొని నా ఇంటికి వచ్చిండాది. ఆ అమాయకమైన ముఖం చూసి మోసపోయి ఉండాను. దాన్ని ఊరికే ఇడవను. ఇప్పుడే దాని ఎవ్వారం ఏందో తేలుస్తా. బండి తీవీరు అన్నాడు ఆవేశంగా. అన్నా ఆవేశం వద్దన్నా, ఆగన్నా అన్నాడు వీరు. నువ్వు బండి తీ అరిచాడు గట్టిగా. అతని అరుపుకి దిక్కులన్నీ పెక్కటిల్లిపోయాయి. అతని కోపం ఏ స్థాయిలో ఉందో ఊహించాడు వీరు. ఇక ఎవ్వరు చెప్పినా రుద్ర వినడు అని సంగతి అతనికి అర్థమైపోయింది. మరేం మాట్లాడకుండా జీప్ స్టార్ట్ చేశాడు వీరు. రుద్రగారితో జరిగిన విషయం అంతా చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు కదా, మరెందుకు ఆగిపోతున్నాను అతనికి చెప్పకుండా తన్ని తాను ప్రశ్నించుకుంది. ఎందుకంటే నాకు భయం. నిజం తెలిసాక ఆయన ఎక్కడ నన్ను దూరం పెడతారో అని భయం. కానీ నేను ఇలా ఆలోచించకూడదు. ఇలా ఆలోచించడం చాలా తప్పు. అవును, రుద్రగారు నన్ను దూరం పెట్టినా, నన్ను అసహ్యించుకున్నా తట్టుకునే శక్తి నాకు లేదు. ఒకవేళ అర్థం చేసుకుంటే ఇక ఏ కష్టాలు ఉండవు కదా. చెప్తేనే తెలుస్తుందిగా. అర్థం చేసుకుంటారో లేదో ధైర్యం చేసి ఎలా అయినా చెప్పాలి. ఈరోజు ఎలా అయినా ఆయనతో చెప్పే తీరాలి అనుకుంది. ఎందుకో తెలియదు కానీ దక్ష గుండె అదురుతుంది. మనసు కీడు శంకిస్తుంది. ఏదో జరగబోతుంది అని మనసు చెప్తుంది. తెలియని అలజడి చెలరేగుతూ ఉంది ఆమెలో. అక్కడ తన జీవితం నాశనం అవ్వడానికి బీజం పడిపోయింది అని తెలియక పాపం దక్ష రుద్రకి నిజం చెప్పాలి అని ఎదురు చూస్తూ కూర్చుంది. వీరేందర్ రెడ్డి అదంతా చూసి తన పథకం ఫలించినందుకు తెగ సంబరపడిపోయాడు. వసై దక్ష, వస్తున్నాడు చూడు, నీ ప్రాణానికి ప్రాణమైన నీ పెనిమిటి. వాడి అండ చూసుకొనే కదే నిన్ను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతా ఉండావు. నా నుండి నిన్ను కాపాడినాడని తెగ సంబరపడిపోతా ఉండావు. ఇప్పుడు నీ పెనిమిటి మనసులో విషబీజం నాటుండాను చూడు. ఆడు నిన్ను ఎట్టా మెడపట్టుకొని బయటకు గెంతుతాడో చూస్తా ఉండు అన్నాడు. నా ఒకవేళ ఈ పని చేసింది మనమే అని తెలిస్తే ఆ రుద్రవీర ప్రతాప్ రెడ్డి ఊరుకుంటాడా? నరికి పారేస్తాడన్నా అన్నాడు శంకర్. ఎట్టా తెలుస్తాదిరా? ఈ పని చేసుండాది మనమే అని ఎట్టా తెలుస్తుంది? ఆడి శత్రువు కొండారెడ్డి అనుకుంటా ఉండాడు కదా. కనుక ఆ విషయం మన దాకా వచ్చేసరికి ఈడ పని అయిపోతుందిలే. ఇక ఆ అమ్మి నా సొంతమైపోతుంది అన్నాడు వక్రంగా నవ్వుతూ. రుద్ర ఆవేశంగా ఇంటికి వచ్చి దక్ష ఏడ ఉండాది అడిగాడు సుబ్బులుని. మీ గదిలోనే ఉండదు రుద్రబాబు అంది. వీరుకి చాలా భయంగా ఉంది రుద్ర ఆవేశం చూసి. కానీ రుద్ర ఎవరి మాట వినడు. అన్న చేతుల నుండి వదిన్ని నువ్వే కాపాడాలి దేవుడా అని మొక్కుకున్నాడు. పైకి వెళ్ళి దక్ష అని గట్టిగా అరిచాడు. రుద్ర రాక దక్ష ఆలోచనలన్నీ చెదరగొట్టేస్తే అతని కేకలు విని బెదిరిపోయింది దక్ష. పరిగెత్తుతూ వచ్చింది. ఆమె వైపు కోపంగా చూసి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. దక్షకేం అర్థం కాలేదు. అతని పట్టుకి గాజులన్నీ పగిలిపోయాయి. కిందంతా గాజు పెంకులు, కొన్ని చేతిలోకి కూడా దిగబడ్డాయి. ఆ గాజు పెంకుల మీద నుంచి నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు దక్షని. కాళ్ళల్లో గాజు పెంకులు దిగబడిపోయాయి. రక్తం వస్తున్నా పట్టించుకోలేదు. నొప్పితో విలవిల్లాడుతూ ఏమైంది రుద్రగారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అడిగింది. ఆహా, ఏమీ తెలియని నంగనాచిలా ఎట్టా మాట్లాడుతూ ఉండావే. నీ గురించి అన్ని నిజాలు నాకు తెలిసిపోయి ఉండాయి అన్నాడు. దక్ష షాక్ అయింది.
ఆ మాట వినగానే. ఏంది అంత షాక్ అవుతా ఉండావు? నేను ప్రాణాలతో ఎట్టా బయటపడి ఉండాను అనా? లేక నీ గురించి నాకెట్టా తెలిసినది అనా? నేను చెప్పనా నాకెట్టా తెలిసుండాదో? నువ్వు చెప్పుండావుగా నా గురించి ఆ కొండారెడ్డితో మీరందరూ కలిసి నన్ను మట్టుపెట్టేదానికి పథకం వేసుండారుగా. ఆ పథకం బెడిసికొట్టుండాది. నన్ను చంపేదానికి వచ్చిన వాడిని 4 పీకితే ఆడే నిజాలు మొత్తం కక్కినాడు అన్నాడు. దక్ష షాక్ అవుతూ, మీరేం మాట్లాడుతున్నారు రుద్రగారు? నేను మిమ్మల్ని చంపాలి అనుకోవడం ఏంటి? ఆ కొండారెడ్డితో కలిసి ప్లాన్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు అంది. ఆపవే నీ నాటకాలు. నీ బండారం అంతా బయటపడిపోయి ఉండాది. ఇంకా ఎందుకే నన్ను నమ్మించాలని చూస్తా ఉండావు అన్నాడు. అతని పట్టుకి ఆమె నొప్పికి తట్టుకోలేకపోతూ ఉంది. కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. కానీ ఆమె శరీరానికైన నొప్పి కంటే అతని మాటల వలన మనసుకైన గాయమే ఇంకా ఎక్కువ బాధను కలిగిస్తూ ఉంది. ఆమె 2 బొగ్గలు ఒత్తిపట్టి, ఇందుకే కదే నన్ను పెండ్లి చేసుకొనుండావు? నన్ను మట్టు పెట్టేదానికే కదే పెండ్లి పేరుతో నా జీవితంలోకి బలవంతంగా వచ్చుండావు? నీ మీద అనుమానం వస్తున్న ప్రతి తూరు నీ అమాయకమైన ముఖం చూసి మోసపోతానే ఉండాను. మా నాయన ఎప్పుడో ఒక మాట చెప్పుండాడు. తేనె పూసి కత్తి దింపుతారు కొడకా, భద్రంగా ఉండు. అమాయకమైన ముఖాలు చూసి మోసపోవద్దు అని. నేను పెద్దగా పట్టించుకోలేదు ఆ మాట. ఇప్పుడు నిన్ను చూస్తా ఉంటే తెలుస్తా ఉండాది. ఎంతటి జానావే నువ్వు. ఎన్ని నాటకాలు ఆడుండావు నా కాడ. నమ్మి ఉండాను కదే నిన్ను. ఏ ఆడదానికి నా జీవితంలో స్థానం ఇవ్వని నేను నీకు స్థానం ఇచ్చుండాను. కానీ నువ్వు నా గుండెల మీద తన్నేసిపోయిండావు కదే అన్నాడు. అప్పటి వరకు గంభీరంగా వచ్చిన అతని మాటలు అప్పుడు మాత్రం చాలా బాధగా, ఉద్వేగంతో వచ్చాయి. ఆమెకి సంజయ్షి చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు అతను. అతని ఒక్కో మాట తూటాలా తగిలి ఆమె మనసుని చీల్చేస్తూ ఉంది. అతను వేస్తున్న నిందలకి ఆమె మనసు ముక్కలు ముక్కలైపోతూ ఉంటే హృదయం భారంగా అయిపోయి నోటి నుండి మాట కూడా పెగలడం లేదు. ఛీ, నీ మొహం చూస్తా ఉంటే అసహ్యం వేస్తా ఉండాది అన్నాడు ఆమె బొగ్గలు వదిలిపెట్టి. ఏడుపు తమాయించుకొని కష్టం మీద, రుద్రగారు నేను చెప్పేది వినండి, అసలు ఏం జరిగిందంటే అని చెప్తూ ఉంటే, ఇప్పటిదాకా నువ్వు సానా చెప్పుండావు నా కాడ. నేను సానా విన్నాను. ఇప్పుడు అట్టా కాదు. ఎట్టా కనిపిస్తా ఉండాను నీ కంటికి? ఎదవలా కనిపిస్తా ఉండానా? ఎదవలా కనిపిస్తా ఉండానా అడిగాడు. దక్ష ఏం మాట్లాడలేదు. చెప్పు అరిచాడు గట్టిగా. అతని అరుపుకి గదిలో ప్రతి మూల కంపించింది. ఆమె శరీరంతో సహా. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా ఆమె వలన కావట్లేదు. ఏడుపు తన్నుకొస్తుంది. నీకంటే బజారుదాయి మేలు కదే అన్నాడు. ఆ మాట వినగానే దక్ష గుండె జారిపోయింది. బజారుదాయి కేవలం డబ్బు కోసం ఒళ్ళమ్ముకుంటాది. ఇట్టా ప్రేమ పెండ్లి అడ్డు పెట్టుకొని మనుషుల్ని మోసం చెయ్యదు. కానీ నువ్వు దుడ్డు కోసమని పెండ్లి చేసుకొనుండావు. ప్రేమ పేరు చెప్పి నాకు దగ్గరయ్యి ఉండావు. చివరికి దుడ్డు కోసం నా పక్కలో పడుకోవడానికి కూడా సిద్ధపడ్డావు కదే. నీకన్నా ఆ పారిజాతం నయం కదే. ఛీ అన్నాడు ఆమె ముఖం మీదే. అతని చేదరింపులు ఆమె మనసు తట్టుకోలేకపోతుంది. తను ప్రాణంగా ప్రేమించిన తన భర్త నోటి వెంట ఇలాంటి మాట వినాల్సి వస్తుంది అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. తన మీద తనకే అసహ్యం వేసింది. ఆ నిమిషమే తన ఊపిరి ఆగిపోతే బావున్ను అనిపించింది. కానీ ఏం చేయగలదు ఆమె మాత్రం. తన భర్త ఆమె మాటలు నమ్మడం గురించి పక్కన పెడితే కనీసం వినిపించుకునే స్థితిలో కూడా లేడు. రుద్రగారు ప్లీజ్ అలా మాట్లాడకండి. నేను తట్టుకోలేను. నిజంగా మీ మీద జరిగిన దాడికి నాకు ఏ సంబంధం లేదు. నన్ను నమ్మండి రుద్రగారు ప్లీజ్ అంది. నమ్మకమా? ఆ పదానికి అర్థం తెలుసునా నీకు? నిన్ను చూస్తా ఉంటేనే అసహ్యం వేస్తా ఉండాది. నిన్ను చంపేయాలి అన్నంత కోపం వస్తూ ఉండాది. ఇదే మోసం ఇంకెవరైనా చేసి ఉంటే ఈ పాటికి అలా ప్రాణం తీసేసేవాడిని. కానీ నువ్వు చేసినావు. నిన్నేం చేయలేను. ఎందుకంటే ప్రేమించినాను కదా. నాకింకా కోపం పెరగకముందే నువ్వు ఈ ఇంటి నుండి, నా జీవితం నుండి శాశ్వతంగా బయటికి పో. నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి నువ్వు కానీ నీ గుర్తులు కానీ ఈ ఇంట్లో నా గదిలో ఉండకూడదు అనేసి విసురుగా వెళ్ళిపోయాడు. రుద్రగారు రుద్రగారు అని ఎన్ని పిలుపులు పిలిచినా అతను పట్టించుకోలేదు. రుద్ర వెళ్ళగానే నిలబడిన చోటే కూలబడిపోయింది దక్ష. చుట్టూ అంతా శూన్యంలా కనిపిస్తుంది తనకి. అతని నుండి కాస్త దూరం కూడా భరించలేని ఆమెకి అతన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవడం అంటే సాధ్యమా? ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆ నిమిషం. అప్పటి వరకు గుండెల్లో దాచిపెట్టిన బాధ ఉరకలు వేసుకుంటూ కన్నీళ్ల రూపంలో బయటికి తన్నుకొస్తూ ఉంటే ఆపే శక్తి లేక మోకాల్లో తలపెట్టుకొని దుఃఖం తీరే వరకు వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది. ఎంత ఏడుస్తున్నా ఆమె దుఃఖం తీరడం లేదు. కన్నీళ్లు ఆగడం లేదు. గుండెభారం తగ్గడం లేదు. ఆమె గుండెభారం తగ్గాలి అంటే అతని కౌగిలింత కావాలి. అక్కును చేర్చుకునే అతని ప్రేమ కావాలి. అతని కౌగిట్లో ఆమెను పొదువుకోవాలి. అప్పుడే ఆమెకు బాధ తగ్గేది. కానీ అది ఇప్పుడే కాదు, ఇంక తన జీవితంలో ఎప్పటికీ సాధ్యం కాదని తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు అద్దం పడుతూ ఉంటే
ఆమె మనసు తట్టుకోలేకపోతుంది. ఏం చేయాలో తెలియట్లేదు. అసలు ఏం జరిగిందో తెలిస్తేనే కదా ఏం చెయ్యాలో అర్థమయ్యేది. ఏం జరిగిందో చెప్పకుండా తన మీద చాలా అబాండాలు వేసిపోయాడు అతను. అతన్ని ఎలా నమ్మించాలో, ఎలా ఆ పరిస్థితిని చక్కదిద్దాలో ఆమెకి అర్థం కావడం లేదు. కన్నీళ్లు అసలు విరామమే లేదన్నట్టు కళ్ళ నిండు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఇంకా ఉంది. ఇదే నిన్నటి ఎపిసోడ్లో నేను ఇస్తానన్న ట్విస్ట్. ఎలా ఉందో కమెంట్లలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి.